మహావీర, ఆనాడు నీచ మానవుని దహించిన కారణంగా కలిగిన వ్యాధి ఇప్పుడు నీ దెబ్బల వలన నయమైంది. స్వయం ప్రతాపశాలివైన నీ రాకతో మా లోకం పావనమైంది. నీ వంటి వీరుడికి కన్యాదానం చేసే భాగ్యం ప్రసాదించమని అర్థిస్తున్నాను. అగ్నిదేవ, మీతో బాంధవ్యం కలపటం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఇప్పుడు మృత్యుకూర సాధించే మహాప్రయత్నంలో ఉన్నాను. వివాహమైన తక్షణం మా దైవలోకాల్లో నీ విజయానికి నేను సర్వత్రా సహాయపడతాను. నీచే మృత్యుకూర సాధింపచేసే బాధ్యత నాది. అగ్నిదేవ, మా ప్రయత్నానికి అవసరమైన వివరాలు లభిస్తే గాని ఈ వివాహానికి మా మనసు అంగీకరించదు. మంచిది ప్రసూన. ఈ శక్తితో నీవు సర్వలోకాల్లోనూ నిరాఘాటంగా సంచరించవచ్చు. మహాప్రసాద్, దేవి, కుమారిని త్వరగా తీసుకురా. అలాగేనండి. ఏమిటి మాయ? మీలో నా కుమార్తె ఎవరు? దేవతామూర్తులమైన మాకే అర్థం కాని మహేంద్రజాలం ఎవరిది? అగ్నిదేవ, మాకు కన్యనిస్తాన్ని ప్రాధేయపడి మమ్ము ఒప్పించి ఇలా అవమానపరుస్తావా? క్షమించు ప్రసూన, ఆ త్రిమూర్తుల సాక్షిగా చెబుతున్నా, నాకే అర్థం కావటం లేదు. చెప్పండి, మీలో నా కుమార్తె ఎవరు? ఈ పెళ్లిని ఇలా భంగపరచడానికి వచ్చిన మాయలాడి ఎవరు? నిజం చెబుతారా లేదా? ఎవతివే నువ్వు? నువ్వెవరు? నన్ను నా ప్రియుడిని మోసం చేస్తావంటే వంచకి. మమ్మల్ని ఇద్దరిని మోసం చేస్తున్న మాయలాడివి నీవేనే. ఏం కూసావా పిశాచి? ఎందుకే ఈ నటన? నీ మాయలు నా ముందు పారవే, నీ ఆటలు నా ముందు సాగు. ఏమండి, నేను మీదాన్ని, మీదాన్ని నేనండి. దాన్ని నమ్మకండి. ఆగండి, మీలో నా ప్రేయసి ఎవరో ఇప్పుడే తేలుస్తాను. అగ్నిదేవ, కాలకూట విషయాన్ని తెప్పించు. క్షణంలో వీళ్ళ ఆట కట్టిస్తాను. ఇదిగో ప్రసూన, మీరిరువురు ముందుకు రండి. ఈ కాలకూట విషయాన్ని త్రాగి జీర్ణించుకుని మీ నిజాయితీని రుజువుపరచుకోండి. తండ్రి, కన్న బిడ్డకి ఇంత కఠిన పరీక్ష పెడతారా? నేనే అసలు అగ్ని కుమారుని. నా మాట నమ్మండి. అమ్మా, ఇవ్వండి. మీ చేతితో ఇచ్చింది విషమైనా నాకు అమృతంతో సమానం. నా బిడ్డకు ద్రోహం తలపెట్ట వచ్చిన పిశాచి ఎవరివే నువ్వు? కళ్యాణ వేదిక మీద ఉన్న కన్న బిడ్డకు చేతులారా ఏ తండ్రి అయినా విషానిస్తాడా? నీచురాల, ప్రసూనుడు ఇవ్వమన్నంత మాత్రాన నేను విషానిస్తాననుకున్నావా? అది విషం కాదు, పాయసం. నువ్వు ఒక మాయలాడి, అందుకే త్రాగలేక బెదిరిపోయావు. నీ దుర్మార్గానికి శిక్షగా కారణిలో కఠిన శిలగా పడి ఉండు. దీనిలో దిగు. నన్ను గోతులో దిగమంటారా? ఈ గోతులోనే ఒక చెట్టు వేరుంది, దాన్ని పట్టుకున్నావంటే చెట్టుకుని పడిచి పిల్ల అయిపోతావు. నీ మీద ఒట్టు. ఒంటి మీద బంగారం ఉంటే మాత్రం ఈ మూలికి పనిచేయి. ఒలిచేయి. శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ. అబ్బా, దొరికావు. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. దిగు. లింగం, మళ్ళీ గోతులోంచి నన్ను పైకి తీస్తారా? అదేం అక్కర్లేదు, ఖర్చు పిల్లగా మారి నువ్వే చటుక్కుని బయటికి ఎగురుతావు. దిగు. పీడ వదిలింది. స్వర్ణ మంజరిని చూడనివ్వకుండా అడ్డుపడతావంటే నన్ను గోతో తిప్పిపోతావట. స్వర్ణ మంజరి ముత్తి నీకు దక్కదురా.
ఇదేమత్తు కూర? శంభో శంకర్. మమతలూరించి మనసు కవ్వించావు. ఇంతలో నీ అంత దూరం దీనికి దగ్గరకు రా. ఈ పాటి దూరానికి భరించలేని వాళ్ళు ఇన్నాళ్ళు నన్ను వదిలి ఎలా ఉన్నారు? మన పరిచయం ఈ రోజేగా. నేను మీకోసమే నిత్యం ఎదురు చూస్తున్నాను. నీకు నేను ఇంతకు ముందే తెలుసా? తన మనసును ఆకర్షించగల మగవాడు పుట్టే ఉంటాడని పెండ్లి కావలసిన ప్రతి యువతికి తెలుసుగా. ఈ అందాల రాశిని ఆలస్యంగా కలుసుకున్న అపరాధం మాదేనన్నమాట. మీ తప్పు కాదు. ఈనాటికి నా నోములు ఫలించాల్సి ఉంది. మరి మాకింకా ఫలితం అందనే లేదు. ఈ కళ్ళలోని కాంతి, ఈ పెదవులపై వణుకు దేనికో. మీ పూజకు వికసించిన పుష్పాన్ని. వీరు కర్తవ్యాన్ని మర్చిపోయారు. 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 నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడేవాడే లేరా? అతను ఈ గోతులో రాసి వెళ్ళిపోయాడు. కాపాడండి, కాపాడండి, నన్ను ఈ గోతులో తీసేవాళ్ళ లేరా? అయ్యయ్యో, నన్ను కాపాడండి, నన్ను ఈ గోతులోంచి పై తీసేవాళ్ళ లేరా? అయ్యో, ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? ఆ దొంగ మీద నన్ను ఈ గోతులో దోచి వెళ్ళిపోయాడు. నన్ను రక్షించండి అమ్మా. ఎవరమ్మా నువ్వు? కాశ్మీర్ భూపతి కోడల్ని సుగుణను. ఆ గుళ్ళో వ్రతం చేసుకుంటున్నాను. రామ్మా. అయ్యో తమ్ముడు, జన్మ ధన్యమైందని సరగా ఆడుతూ కూర్చున్నారా? అక్కడ ఆ సుగుణ దేవి వ్రతం చేస్తున్నదట. దాని అన్న బిగ్గిరేపుడు బంగారు కమలం తీసుకురాబోయాడట. ఆ సుగుణ వ్రతం సాగిందో నీ బ్రతుకు బండలాతుందే పిచ్చి తల్లి. వ్రతమా? దేవి వ్రతమా? ఎక్కడ సుగుణ? రండి చూపిస్తాను.